శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికలు అయ్యాక 2023 ఎన్నికలు అయ్యాక అనేక కీలక పరిణామాలు సంభవించాయి. సో అయితే శ్రీ గణేష్ అసెంబ్లీకి హాజరైన రోజులు ఎన్ని అంటే 20 రోజులు హాజరయ్యారు 32 రోజులకి. అంటే యాక్చువల్గా తెలంగాణ అసెంబ్లీ జరిగింది 55 రోజులు, కానీ ఉప ఎన్నిక ద్వారా గెలిచారు కాబట్టి శ్రీ గణేష్ గెలిచిన తర్వాత అసెంబ్లీ జరిగిన రోజులు ఎన్ని అంటే మొత్తం 32 రోజులు అయితే ఆయన హాజరైంది 20 రోజులు. సో దీంట్లో 12 రోజులు ఆయన యాబ్సెంట్ మనకు కనిపిస్తోంది. ఇసుక శ్రీ గణేష్కు సంబంధించి బిగ్ టీవీ సర్వేలో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్: గ్రౌండ్లో యాక్టివ్గా జనం మధ్య ఎమ్మెల్యే ఉంటారు అనేది ఒక పేరుంది. అంటే గతంలో కూడా ఆయన గతం నుంచి జనం మధ్య ఉన్నారు. బీఆర్ఎస్లో పనిచేశారు, బీజేపీలో కూడా పనిచేశారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సరే, తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా జనం మధ్య చాలా రోజుల నుంచి ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్యారడైజ్ డైరీ ఫామ్ రోడ్డు విస్తరణ పైన ఫోకస్ పెట్టడం అనేది ప్లస్ పాయింట్గా ఉంది. కంటోన్మెంట్ బోర్డు సమావేశాలకు రెగ్యులర్గా హాజరవుతూ ఉంటారు. నెక్స్ట్, తన ఎన్జిఓ ద్వారా 10 ఏళ్లుగా సోషల్ సర్వీస్ కొనసాగించారు. మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించడంలో కూడా ఆయన ముందున్నారు. తర్వాత ఏటా విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కూడా చేస్తుంటారు నియోజకవర్గంలో. అవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా కల్పించడం, ఎలివేటెడ్ క్యారిడర్స్తో త్వరలో ట్రాఫిక్ చెక్ పెట్టే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది. కంటోన్మెంట్లో చాలా వరకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది, ఎందుకంటే అదంతా రక్షణ రంగ సంస్థకు సంబంధించినటువంటి భూమి కాబట్టి అక్కడ దాంట్లో నిత్యం కొన్ని రహదారులు ఎప్పటికీ అక్కడ క్లోజ్ చేసి ఉంచుతూ ఉంటారు. సో తద్వారా ట్రాఫిక్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ. సో ఎలివేటెడ్ క్యారిడార్స్తో త్వరలో ట్రాఫిక్ జామ్కి చెక్ పెట్టబోతున్నారని. తర్వాత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చాలా చోట్ల శంకుస్థాపనలు కూడా గావించారు. ఆ పనులు కూడా ముందుకు సాగుతూ ఉండడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, జలమండలి నుంచి కంటోన్మెంట్కు నీటి సప్లై, తర్వాత సిక్ విలేజ్లో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా శంకుస్థాపన చేయడంతో అక్కడ యువతకి మరింతగా ప్రోత్సాహం కల్పించినట్టు అవుతుంది. అక్కడ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్పోర్ట్స్ ఆడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి, ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు శ్రీ గణేష్ గురించి? సీనియర్ కాంగ్రెస్ నేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేరు అనేది ఒకటైతే, తర్వాత జీహెచ్ఎంసీ కంటే అదనపు పనులు ఉంటున్నాయి. సో అది జీహెచ్ఎంసీలో భాగం చేయాలనేది ఎప్పటి నుంచి ఒక డిమాండ్ చేస్తున్నారు ప్రజలు, కానీ జీహెచ్ఎంసీలో భాగం కాదు, అదంతా రక్షణ ప్రాంతం కాబట్టి. సో జీహెచ్ఎంసీ కంటే ఎక్కువగా అదనపు పనులు అక్కడ ఉన్నాయని జనం చెబుతున్నారు. అది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. చుట్టూ ఉన్న వారిలో అసంతృప్తి ఎక్కువగా కనపడుతూ ఉంది, అది కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, ఇటీవల పార్టీలో చేరిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎమ్మెల్యే చుట్టూ కోటరీ ఏర్పడిందన్న అభిప్రాయంతో జనం అక్కడ ఉన్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కొంతమంది పైరవీలు చేస్తున్నారు. ఇవన్నీ మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, డివిజన్కు ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఏది, దానికోసం ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అది జరగకపోవడం మైనస్ పాయింట్గా ఉంది. అధికారుల నుంచి సరైన సహకారం లేదు అన్న వాదన. స్లమ్స్లో డ్రైనేజ్ సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి, అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో ఆ పరిష్కారం కాకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనపడుతుంది. మరి జనం ఏం కోరుకుంటున్నారు? కంటోన్మెంట్ నియోజకవర్గ జనం ఎమ్మెల్యే శ్రీ గణేష్ దగ్గర నుంచి జనం కోరుకునేది ఏంటి? కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనేది ఎప్పటి నుంచో అక్కడ కంటోన్మెంట్ వాసుల డిమాండ్ అది. సో జీహెచ్ఎంసీలో విలీనం అయితే ఇక అక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు వాళ్ళకి సాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఆందోళనలు, ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి. 2 అంతస్తుల కంటే ఎక్కువగా ఎత్తు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి రూల్స్ రీత్యా ఇల్లు నిర్మాణం చేయాలంటే కేవలం 2 అంతస్తులు మాత్రమే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదనపు పనులతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ జనం. నెక్స్ట్, తాగునీరు రెగ్యులర్గా అందించాలి. అక్కడ ఏరియాలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎండాకాలం అయితే చాలా వరకు అక్కడ ఇబ్బంది వాతావరణం కనిపిస్తుంది నీళ్ల విషయంలో. గాంధీ కమ్యూనిటీ హాల్ను పునరుద్ధరించాలి. గాంధీ హాల్ దగ్గర దుర్వాసన తొలగించాలి. ఆ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఆర్మీ ఏరియాలో మూసేసినటువంటి రోడ్లు తెరవాలి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అక్కడ ఎక్కడికక్కడ మొత్తం రోడ్లన్నీ క్లోజ్ అయి ఉంటాయి. సో అక్కడి నుంచి పక్కకు వెళ్ళాలన్నా కూడా దగ్గర ఉన్నా కూడా మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో దాంతో మొత్తం ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ కనిపిస్తుంది. సో ఆ ఏరియా మొత్తం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అంటే చాలా విపరీతంగా జనావాస ప్రాంతం అది. సరే, ఒకప్పుడు లేకుండొచ్చు, కానీ రాను రాను జనం విపరీతంగా అక్కడ పెరిగిపోవడంతో అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం రోడ్లను ఎక్కడెక్కడ మూసివేసి ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ మూసివేసిన రోడ్లని ఎప్పటికప్పుడు తెరవాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. హస్మత్పేట చెరువు సమస్య ఉంది, ఆ సమస్య తీర్చాలి. నెక్స్ట్,
తిరుమలగిరి, లాల్ బజార్, బొల్లారంలో వసతులు పెంచాలి. తర్వాత బోయినపల్లి మార్కెట్ యార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది జనం కోరుకుంటున్నారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలనేది కూడా మనం చూసాము. సో మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో శ్రీ గణేష్కు సంబంధించి ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. స్కోరు అనుకూలం 46%, వ్యతిరేకం 31%, తటస్థం 23%. సో వ్యతిరేకంతో తటస్థంతో పోల్చుకుంటే అనుకూలత 46% పర్వాలేదని అనిపిస్తోంది. మనం అనుకూలతనే ప్రామాణికంగా తీసుకుంటాం, కానీ వ్యతిరేకత కూడా 31 అంటే కొంచెం ఎక్కువగానే కనపడుతోంది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ వ్యతిరేకత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేగా అక్కడ జనం ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారు, వాటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సమస్యల్ని పరిష్కారం చేసి జనానికి మరింతగా నమ్మకాన్ని పెంచితే గనక రాబోయే రోజుల్లో వ్యతిరేకత తగ్గిపోతుంది, తటస్థం కూడా అనుకూలంగా మారుతుంది. సో తద్వారా అనుకూలతను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 46%.